పెళ్ళి కాలేదంటే బాధ్యతలు కూడా ఉండవా? లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉంటూ పార్ట్నర్ని హరాస్ చేస్తే చట్టం ఏం చేయదా? ఇలాంటి పెద్ద క్వశ్చన్స్కి ఇప్పుడు సుప్రీంకోర్టు క్లియర్ కట్ ఆన్సర్ ఇచ్చింది. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్నటువంటి మహిళలకు కూడా ఐపీసీ సెక్షన్ 498A కింద క్రిమినల్ కేసు పెట్టొచ్చని చెప్పింది. అయితే ప్రతి రిలేషన్షిప్లో, అంటే ముఖ్యంగా లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఈ రూల్ మాత్రం అప్లై కాదట. అసలు సుప్రీంకోర్టు ఏం చెప్పింది, ఎవరికి ప్రొటెక్షన్ ఉంటుంది? సో దీని ఇంప్లిమెంటేషన్, దీని జడ్జిమెంట్ తర్వాత నుంచి చాలామంది కూడా ఉవ్విళ్ళు ఊరుతూ ఉన్నారు. సో తమకు హక్కులు వస్తాయనో, లేకపోతే ఎలాంటి తప్పిదాలు జరిగితే మీపై కేసులు మోపుతామనో. 498A గతంలో ఏ రకంగా మిస్యూజ్ అయింది, ఏ రకంగా మిస్యూజ్ కాబడుతోంది, మంచికి వాడుకున్న వాళ్ళు ఎంత, చెడు కోసం వినియోగించిన వాళ్ళు ఎంత, డీటెయిల్గా మీరు చూసే ఉంటారు. సో ఇప్పుడు నేను చెప్తుంది మాత్రం కేవలం లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఈ సెక్షన్ అమలవుతుందా లేదా, సుప్రీంకోర్టు ఏం చెప్పింది అనేది. డీటెయిల్స్లోకి వెళ్తే ఇప్పటివరకు చాలామంది ఒకటే అనుకునేవారు, వాళ్ళు పెళ్ళైతేనే ఈ 498A అనేది వర్తిస్తుంది అని చెప్పి. ఇక లివింగ్లో ఉంటే ఎలాంటి లీగల్ ప్రొటెక్షన్ ఉండదని. కానీ ఇప్పుడు సుప్రీంకోర్టు ఈ విషయంలో చాలా ఇంపార్టెంట్ క్లారిటీ ఇచ్చింది. మ్యారేజ్ అదేవిధంగా ఉండేటువంటి సరిసమానమైనటువంటి, డైరెక్ట్గా ఒక మెళ్ళలో తాళి ఉండకపోవచ్చు, కొన్ని కస్టమ్స్ యాక్సెప్ట్ చేయకపోయినా, సో మ్యారేజ్ లాగాలే ఉండేటువంటి లివ్ ఇన్ రిలేషన్షిప్కి కూడా ఈ సేమ్ సెక్షన్ వర్తిస్తే అవకాశం ఉందని సుప్రీంకోర్టు చెప్పుకొచ్చింది. కానీ ఇది అందరికీ అప్లై అయ్యే జనరల్ రూల్ అయితే కాదు, దానికి కొన్ని క్లారిటీస్ కూడా ఉన్నాయి. సో జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ ఎన్ కోటీశ్వర్ ఈ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పు ఏంటంటే, మహిళలపై జరిగేటువంటి క్రుయాలిటీని ఆపడానికి సెక్షన్ 490A తీసుకొచ్చారని ఈ ద్విసభ్య ధర్మాసనం చెప్పింది. కేవలం మ్యారేజ్ సర్టిఫికేట్ ఉందా లేదా అనేది మాత్రమే అక్కడికి సరిపోదు. ఇద్దరి రిలేషన్షిప్ నిజంగా మ్యారేజ్లా ఉందా లేదా అనేది కూడా ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అని ఈ జడ్జిమెంట్లో, ఈ తీర్పులో చెప్పుకొచ్చింది. కానీ ఇక్కడ ఒక కండిషన్ ఉంది. ప్రతి లివ్ ఇన్ రిలేషన్షిప్కి 498A సెక్షన్ అప్లై కాదు అని వాళ్ళు చెప్తున్నారు. ఈ ప్రొటెక్షన్ కావాలంటే మహిళలు ముందుగా కొన్ని విషయాలు ప్రూవ్ చేయాలి. వాళ్ళ రిలేషన్షిప్ సాధారణ ఫ్రెండ్షిప్ లేదా టెంపరీ రిలేషన్షిప్ కాకుండా ఉండాలి. మ్యారేజ్లా ఉందని వాళ్ళు చూపించాలి. అలాగే ఇద్దరికి పెళ్లి చేసుకోవాలనే ఇంటెన్షన్ ఉందని కూడా ఎవిడెన్స్ చూపించాలి. ఇవేవీ లేకుండా కేవలం కలిసి ఉన్నారనే కారణంతో సెక్షన్ 498A అప్లై కాదని సుప్రీంకోర్టు క్లియర్ కట్గా చెప్పింది. ఇక్కడ నాకు అనిపిస్తున్న మాట ఒకటి ఏంటంటే, సాధారణంగా పెళ్ళైన తర్వాత కొన్ని సందర్భాల్లో వివాహేతర సంబంధాలని, లేకపోతే నచ్చాడని, నచ్చలేదని, డొమెస్టిక్ వయలెన్స్ అని రకరకాలుగా 498A అప్లై చేస్తున్నటువంటి ఈ సమాజంలో మరి ఇప్పుడు ఈ తీర్పు ఎటువంటి పక్కదారి పడుతుందనేటువంటి ఒక అయోమయం అయితే డెఫినెట్గా నెలకొంది. ఇక ఈ తీర్పుకు కారణమైనటువంటి కేసు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. మీకు ఆ డీటెయిల్స్ కూడా చెప్తాను. కర్ణాటకకు సంబంధించినటువంటి ఒక డాక్టర్, ఆయన పేరు లోకేష్ బిహెచ్. ఈ లోకేష్ బిహెచ్ పైన ఒక మహిళ సీరియస్ ఎలిగేషన్ చేసింది. తన ఫస్ట్ మ్యారేజ్ గురించి దాచిపెట్టి తనని పెళ్లి చేసుకున్నాడని ఆరోపించింది. తన తర్వాత డౌరీ, హరాస్మెంట్, ఫిజికల్ అబ్యూస్, మెంటల్ హరాస్మెంట్ చేశాడని చెప్పి కూడా రకరకాలుగా ఆ అమ్మాయి లోకేష్ బిహెచ్పై చెప్పుకొచ్చింది. అంతేకాదు తనని మంటల్లో కాల్చడానికి కూడా ట్రై చేశాడని కంప్లైంట్ ఇచ్చింది. ఈ కేసులో డాక్టర్ లోకేష్ తరపున న్యాయవాది సెకండ్ మ్యారేజ్ చట్టపరంగా వ్యాలిడ్ కాదు కాబట్టి తన క్లయింట్ని హస్బెండర్గా ట్రీట్ చేసి సెక్షన్ 498 కింద కేసు పెట్టే అవకాశం లేదు అని ఆర్గ్యుమెంట్ చేశారంట. కానీ కర్ణాటక హైకోర్టు ఆ ఆర్గ్యుమెంట్ని రిజెక్ట్ చేసింది. మ్యారేజ్ నేచర్ ఉన్న రిలేషన్షిప్ అయితే సెక్షన్ 498A ఇది వర్తించే అవకాశం ఉందని కోర్టు చెప్పింది. ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఏంటి, ఆయనకు వేరే పెళ్ళి అనే విషయం దాచిపెట్టి నాతో పాటుకి కలిసి ఉంటున్నాడు అనేది ఈ మహిళ ఆరోపణ. సెక్షువల్ హరాస్మెంట్ పెట్టింది, అబ్యూజివ్ పెట్టింది, రకరకాల కేసులు పెట్టి 498గా తనకున్న వాదన మొత్తం కూడా చెప్పుకొస్తే, ఇటు ఆ లోకేష్ తరపునటువంటి న్యాయవాది ఏం చెప్తాడు, పెళ్ళి కాలేదు కాబట్టి ఇది వర్తించదు. సో పెళ్ళే కానక్కర్లేదు, దానికి సమానంగా ఉండే విధంగా వాళ్ళిద్దరు కలిసి ఉన్నారు, లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్నారు, అదే సమానంగా భావించాల్సి ఉంటుంది కాబట్టి ఇది వర్తిస్తుందనే సుప్రీంకోర్టు వాదన ఈ కేసులో. ఆ తర్వాత ఈ కేసు సుప్రీంకోర్టు వరకు వెళ్ళిందట. హైకోర్టు డిసిషన్ని సుప్రీంకోర్టు కూడా సపోర్ట్ చేసింది. కానీ ఒక ముఖ్యమైన కండిషన్ పెట్టింది. ఏంటది, రిలేషన్షిప్ నిజంగా మ్యారేజ్లా ఉందని
ఇద్దరికీ మ్యారేజ్ చేసుకోవాలనే క్లియర్ ఇంటెన్షన్ ఉందని ఎవిడెన్స్ ఉంటే సెక్షన్ 498A అప్లై అవుతుందని తేల్చి చెప్పింది. అంటే ప్రతి లివ్ ఇన్ రిలేషన్షిప్ని మ్యారేజ్తో సమానంగా చూడబోమని, కానీ కొన్ని జెన్యూన్ కేసెస్లో మాత్రం మహిళలకి రక్షణ తప్పనిసరిగా ఉండాలని సుప్రీంకోర్టు చెప్పింది. సుప్రీంకోర్టు ఇంకో ముఖ్యమైన పాయింట్ కూడా మెన్షన్ చేసింది. మహిళలపై క్రూరత్వాన్ని అరికట్టడానికే సెక్షన్ 498A తీసుకొచ్చారని, ఇది కాన్స్టిట్యూషన్లోని ఆర్టికల్ 14 అంటే రైట్ టు ఈక్వాలిటీ ఆధారితంగా క్రియేట్ చేయబడిందని వాళ్ళు చెప్పారు. ఒకే సిచ్యువేషన్లో ఉన్న ఇద్దరు మహిళల్లో ఒకరికి మ్యారేజ్ అయిందని ప్రొటెక్షన్ ఇవ్వడం, ఇంకొకరికి మ్యారేజ్ కాలేదని ప్రొటెక్షన్ ఇవ్వకపోవడం సమానత్వ హక్కును విరుద్ధమని కోర్టు అభిప్రాయపడుతోంది. సో హోప్ యు అండర్స్టాండ్ ఏమంటుంది. ఒకే రకమైనటువంటి సిచ్యువేషన్లో ఒక మహిళని పెళ్లి చేసుకొని వేధించినా, ఇంకో మహిళని పెళ్లి చేసుకోకుండా వేధించినా, పెళ్ళయిందనేటువంటి కారణాలతో ఈ సెక్షన్ వర్తింపజేసి ఆ అబ్బాయి పైన, ఇక్కడ పెళ్లి కాలేదనేటువంటి కారణంతో సేమ్ రకంగా ఇబ్బంది పెడితే ఆ అబ్బాయి పైన సెక్షన్ మోపకూడదు అనుకుంటే ఇది తప్పు. కాబట్టి ఈ సెక్షన్ ఇద్దరికీ సమానమైనటువంటి ప్రొటెక్షన్ ఇవ్వాలనేది వాళ్ళ వాదన. ఈ సందర్భంగా ఇంకో ఆర్గ్యుమెంట్ కూడా ఇంట్రెస్టింగ్గా వచ్చింది. ఇప్పటికే ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్ ఫ్రమ్ డొమెస్టిక్ వయలెన్స్ యాక్ట్ 2005 ద్వారా లివ్ ఇన్ మహిళలకు కూడా రక్షణ ఉంది కాబట్టి సెక్షన్ 498A అవసరం లేదని కూడా మరికొందరు చెప్పుకొచ్చారు. డొమెస్టిక్ వయలెన్స్ ఆల్రెడీ అమలు అవుతుంది కదా, 498A అవసరం లేదు అని చెప్పారు. కానీ సుప్రీంకోర్టు ఈ ఆర్గ్యుమెంట్ని యాక్సెప్ట్ చేయలేదు. డొమెస్టిక్ వయలెన్స్ యాక్ట్ సివిల్ రిలీఫ్ మాత్రమే, కానీ సెక్షన్ 498A మాత్రం క్రిమినల్ లయబిలిటీ తీసుకొస్తుందని చెప్పింది. అందుకే రెండు డిఫరెంట్ లాని అది ఏమాత్రం సంబంధం లేవని క్లియర్గా కట్గా చెప్పుకోవచ్చు ప్రయత్నం చేసింది. అదే సమయంలో కోర్టు ఇంకొక ఇంపార్టెంట్ డైరెక్షన్ కూడా ఇచ్చింది. ఈ జడ్జ్మెంట్ ఆధారంగా ప్రతి లివ్ ఇన్ రిలేషన్షిప్లో వెంటనే కేసు పెట్టేయకూడదని కూడా చెప్పింది. మహిళ ముందుగా రిలేషన్షిప్ మ్యారేజ్ నేచర్లో ఉందని ప్రూవ్ చేయాలి. అలాగే పోలీసు కూడా ప్రాపర్ ప్రిలిమినరీ ఎంక్వైరీ కూడా లేకుండా వెంటనే అరెస్ట్ చేయకూడదని తెలిపింది. ప్రైమా ఫేసియా ఎవిడెన్స్ ఉంటేనే తదుపరి యాక్షన్ తీసుకోవాలని కూడా దీంట్లో నొక్కిపెట్టి చెప్పారు. ఇంకో విషయం కూడా సుప్రీంకోర్టు క్లియర్ కట్గా చెప్పింది. ఈ జడ్జ్మెంట్ కేవలం ఐపీసీ సెక్షన్ 498A ఇంటర్ప్రిటేషన్కు మాత్రమే పరిమితమని చెప్పింది. దీన్ని మిగతా ఐపీ సెక్షన్కి ఆటోమేటిక్గా అప్లై చేయకూడదని స్పష్టం చేసింది. ఇప్పుడు చాలామందికి ఒక డౌట్ రావచ్చు, అంటే ఇకపై లివ్ ఇన్లో ఉన్నటువంటి ప్రతి మహిళ 498A కింద కేసు పెట్టొచ్చా? సో ఇట్స్ ఆన్సర్ ఈజ్ నో. ఎందుకంటే సుప్రీంకోర్టు కొన్ని కండిషన్స్ పెట్టింది కాబట్టి రిలేషన్షిప్ మ్యారేజ్ అది రిలేషన్షిప్ అండ్ మ్యారేజ్ రెండు సమానంగా ఉన్నాయని చెక్ చేసుకున్న తర్వాత ఇద్దరికీ మ్యారేజ్ చేసుకోవాలనే జెన్యూన్ ఇంటెన్షన్ ఉన్నదని చెప్పి క్లారిటీగా ఆధారాలు నిరూపించిన తర్వాత క్యాజువల్ రిలేషన్షిప్ టెంపర్ రిలేషన్షిప్ కాదు అని నిరూపించిన తర్వాత మాత్రమే ఈ సెక్షన్ అమలుకి వస్తుంది. సో మొత్తానికి ఈ జడ్జ్మెంట్ మహిళల ప్రొటెక్షన్ని మరింతగా స్ట్రాంగ్ చేసింది. సొసైటీ మారుతున్నటువంటి ఆ పరిణామాల్లో లాస్ కూడా అప్డేట్ కావాలనేది దీని ద్వారా తెలుస్తుంది. అదే సమయంలో లాస్ మిస్యూజ్ కాకుండా కూడా జాగ్రత్తగా ఉండాలని సుప్రీంకోర్టు ఒక బ్యాలెన్స్ అప్రోచ్ని తీసుకుంది. మహిళల సేఫ్టీ, ఈక్వాలిటీ, జస్టిస్ ఈ మూడు విషయాల దృష్టిలో పెట్టుకొని ఈ తీర్పు ఇచ్చింది. మరి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఈ తీర్పు పైన మీ అభిప్రాయం ఏంటి కామెంట్ చేయండి. 498Aకి ఇప్పటికే చాలామంది దాన్ని మిస్యూజ్ చేస్తున్న సంఘటనలు అనేకంగా బయటపడుతూ ఉన్నాయి. ఆ మిస్యూజ్ కాకుండా అడ్డుకునే ప్రయత్నం కొంతమంది చేస్తూ ఉన్నారు. మిస్యూజ్ జరిగినా కూడా, అంటే జెన్యూనిటీ ఉన్నా కూడా కొన్ని సందర్భాల్లో అవి మోపకుండా కొంతమంది తమకున్నటువంటి ప్రోద్బలంతో అడ్డుకునే ప్రయత్నం జరుగుతోంది. సో ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్లీ రిలేటెడ్ టు 498A. ఇప్పుడు ఈ 498Aని లివ్ ఇన్ రిలేషన్షిప్కి కూడా మీరు యాక్సెప్ట్ చేస్తున్నారా? కోర్టు తీర్పుని మీ అభిప్రాయంగా ఎలా చెప్తున్నారు? ప్లీజ్ డూ కామెంట్. అండ్ 498A రక్షణ ఇవ్వడం కరెక్ట్ అనుకుంటున్నారా, లేక దీనివల్ల లా మిస్యూజ్ అయ్యే అవకాశం ఉందని మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. అట్ ద సేమ్ టైం ఇటువంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం వెంటనే ఆర్ స్ట్రీమ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.